రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ పరిధి విస్తరణ, ఓఆర్ఆర్ టోల్ గేట్ టెండర్లపై విచారణకు సీఎం ఆదేశం. సిటీలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సీజన్ పరిచయ కార్యక్రమం. సినిమా నటులు క్రికెట్ ఆడితే ఆ మజానే వేరన్న జూపల్లి. వినూత్న ఆవిష్కరణలకు వేదిక అయిన బయో ఆసియా సదస్సు. ఫార్మా రంగానికి అండగా ఉంటామన్న మంత్రి శ్రీధర్ బాబు. ఢిల్లీలో దొంగిలించిన కార్లను సిటీలో అమ్ముతున్న ముఠా అరెస్ట్. ఓఎల్ఎక్స్ కేంద్రంగా అమ్మకాలు. 3.5 కోట్ల విలువైన కార్లు సీజ్. కేబీఆర్ పార్క్ లో బయటపడ్డ నిజాం కాలం నాటి పెట్రోల్ పంప్. ప్రభువుల వాహనాలకు ఇంధనం పోసేందుకు అప్పట్లో ఏర్పాటు. పాత డిఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసింది సర్కార్. గతేడాది 5,089 పోస్టుల్ని నోటిఫికేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ సర్కార్ మెగా డిఎస్సీకి ప్లాన్ చేస్తుండటంతో పాత నోటిఫికేషన్ రద్దు చేసింది. 11,062 పోస్టులతో రేవంత్ సర్కార్ మెగా డిఎస్సీని విడుదల చేయనుంది. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. గతంలో అప్లై చేసుకున్న అభ్యర్థులంతా మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ ప్రకటించింది. ఇదే అంశంపై డీటెయిల్స్ విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, పాత నోటిఫికేషన్ రద్దు ప్రకటన వివరాలేంటి? రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల తరపున మరొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందనే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా మెగా డిఎస్సి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ భావించింది. ఈ తరుణంలోనే మనం రీసెంట్ గా చూసాం, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చే ముందు కూడా ప్రభుత్వం గత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే న్యాయపరమైనటువంటి చిక్కులు ఉండకూడదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు అర్థమవుతున్నది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ హయాంలో 5,089 పోస్టులకు అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దానిపైన నిరుద్యోగుల నుంచి తీవ్రంగా వ్యతిరేకత రావడము, వెంటనే అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఎలక్షన్ కూడా అమలు కావడంతో ఆ నోటిఫికేషన్ పైన సరైనటువంటి క్లారిటీ లేకపోవడం, మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో కొత్తగా అంటే ఉద్యోగాల భర్తీ పైన ముఖ్యంగా టీచర్ పోస్టులకు సంబంధించి 2018లో రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ జరిగింది. ఆ తర్వాత పోస్టుల భర్తీ అనేది జరగలేదు. ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వము టీచర్ పోస్టుల సంఖ్యను కానీ, టీచర్ పోస్టులలో ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి, ఏ సబ్జెక్ట్ వైజ్ గా ఉపాధ్యాయుల ఖాళీలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి గత కొంతకాలంగా విద్యాశాఖ అధికారులతోని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రివ్యూ నిర్వహించారు. ఈ తరుణంలోనే గత నోటిఫికేషన్ రద్దు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఇందాకనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే టీచర్ పోస్టుల కోసం డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు కానీ అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో, నిరుద్యోగులు ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభుత్వము 11,062 పోస్టులకు కొత్తగా టీచర్ పోస్టులకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు అర్థమవుతుంది. అయితే మనకున్న సమాచారం ప్రకారము రేపే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఎందుకంటే ఇటు గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేసినప్పటికీ చాలా మంది నిరుద్యోగులు కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి, డిఎస్సి పోస్టులు పెంచాలని చెప్పి గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దీంట్లో పలు సూచనలు కూడా పాఠశాల విద్యాశాఖ చేయడం జరిగింది. ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు రీఅప్లికేషన్ చేసుకుంటే సరిపోతుందని చెప్పి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కూడా ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే చాలా వరకు కూడా టీచర్ పోస్టులకు సంబంధించి ఎందుకంటే స్కూళ్లలో సరైనటువంటి ఉపాధ్యాయులు లేక ఇటు విద్యార్థులు అందరూ కూడా కొంత ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖనైతే కీలకమైన నిర్ణయం తీసుకుంది. రేపు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు చెప్తున్నారు. మొత్తం 11,062 పోస్టులు అంటే గతంలో 5,089 పోస్టులే ఉన్నాయని చెప్పి గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టుల పైన ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, సరైన నివేదిక ఇవ్వాలని చెప్పి స్కూల్ ఎడ్యుకేషన్ కి ఆదేశాలు ఇవ్వడము, విద్యాశాఖ అధికారులతోని మంత్రులు కానీ సీఎం కానీ సమావేశాలు నిర్వహించడంతో 11,062 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు లెక్కలు కూడా విద్యాశాఖ తేల్చింది. ఈ తరుణంలో ఈ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం విద్యాశాఖ భావిస్తున్నది. ఎందుకంటే గత నోటిఫికేషన్ ఉంటే మళ్ళీ ఎటువంటి లాభపరమైనటువంటి ఇబ్బందులు వస్తే మళ్ళీ నిరుద్యోగులు ఆందోళన చెందుతారు. ఇప్పటికే 2018 అంటే దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా
డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేదు కనుక నిరుద్యోగులు ఆందోళన చెందకుండా ఉండాలి, వారికి సక్రమంగా డిఎస్సి నోటిఫికేషన్ పూర్తి కావాలి అంటే రీనోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ ఇస్తేనే బాగుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను ఇస్తే భావించినట్టు అర్థమవుతుంది. యశోద. విజయ్, రైస్ మిల్లర్లపై మరోసారి దాడులు నిర్వహించారు సివిల్ సప్లై, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. రంగారెడ్డి జిల్లా టాటానగర్లోని బస్తీలో గోదాంపై తనిఖీలు చేశారు. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి వివిధ బ్రాండెడ్ కంపెనీల పేర్లతో అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇతర రాష్ట్రాల్లో బియ్యాన్ని కొనుగోలు చేసి వివిధ బ్రాండ్ నేమ్ స్టిక్కర్స్ ని బస్తాలకి అతికిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. దొడ్డు బియ్యాన్ని హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. 10,000 బియ్యం బస్తాల బిల్లులు సరిగా లేనట్లు గుర్తించారు అధికారులు. మొదటగా గోదాంలో తనిఖీలు చేసేందుకు అధికారుల్ని లోపలికి పోనివ్వకుండా అడ్డుకుంటే పోలీసులు రావడంతో సోదాలకు అనుమతించారు. ఈరోజు ఒక రైస్ స్టోరేజ్ పాయింట్లో కొంచెం అనుమానాస్పదంగా ఒక రైస్ స్టోరేజ్ పాయింట్ కనిపించింది. చాలాసేపు నిరీక్షించినా కానీ వాళ్ళు అనుమతించలేదు. ఇప్పటికీ ఆ గ్రౌండ్స్లో రైస్ ఏమేమి స్టోర్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, దానికి సంబంధించిన అనుమతి పత్రాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి పరిశీలించడం జరిగింది. వాళ్ళు మేము ఉత్తర భారతం నుంచి అక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పారు. అయితే ఈ రైస్ అనేది ఏం రైస్ వీళ్ళు స్టోర్ చేసిన దానికి ఛాన్సెస్ ఏమున్నాయి అనే దాని మీద ఒక స్పష్టత రావడానికి ఇక్కడ కొన్ని రైస్ శాంపిల్స్ సేకరించడం జరిగింది. ఆ రైస్ శాంపిల్స్ని క్వాలిటీ కంట్రోల్కి పంపించేసి ఆ రైస్ శాంపిల్స్ ఏంటి, ఆ రైస్ ఇక్కడ ఎందుకున్నాయి, ఏం రైస్ ఇవనేది స్పష్టత రావడానికి 24 అవర్స్లో ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయి. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత రైస్ గురించి ఒక స్పష్టమైన ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ బోర్డైన బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ ఫస్ట్ టైం చూస్తారు. ఆ బ్రాండ్స్ ఏం బ్రాండ్స్ అవి ఎట్లా వచ్చినాయి అనేది కూడా కొంచెం క్లారిటీ రావాలి. మాకు పత్రాలు వీళ్ళు చూపిస్తున్నారు, కానీ ఆ పత్రాల గురించి కూడా అసలు వాళ్ళు ఎట్లా పంపించారు, ఏ ప్రాతిపదికన పంపించారు అనే దానికి కూడా చెప్పినా 24 అవర్స్లో మొత్తం క్రిస్టల్ క్లారిటీ వస్తుందని. కంపెనీ పేరు తెలియకనే మేము ఇంతసేపు ఆగినాము. అనుమతి లేనిది లేదు, వాళ్ళు గేట్కి అతికిచ్చారు అనుమతి. కాకపోతే రైస్ అనేది ఇక్కడ లూజ్ రైస్ అనేది, ఆ లూజ్ రైస్ ఏ రకంగా ఉంది, ఆ లూజ్ రైస్ ఉండాల్సిన అవకాశం ఏముంది, అందుకే ఆ లూజ్ రైస్ నుంచి కొన్ని శాంపిల్స్ సేకరించినాము. దానిని ల్యాబ్ పంపించేసి ఆ రైస్ ఏంటివి అందులో ఏమైనా కలిపిరా అనేది రావడానికి 24 అవర్స్ అబ్జర్వేషన్. ఇది అంశంపై డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, ఈ బియ్యం దద్దా గుట్టు రట్టు ఎట్లయింది, విజిలెన్స్ దాడిపై అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఈవినింగ్ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్లో ఉన్న మైలాదేవపల్లి టాటానగర్ బస్సులో ఉన్న రైస్ గోడౌన్, ప్రైవేట్ రైస్ గోడౌన్ ఉంది. సో ఆ గోడౌన్ పైన ఇటు సివిల్ సప్లై, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రైడ్ చేశారు. సో దీనిలో వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు యాక్చువల్ గా మొత్తం అది 3 పెద్ద గోడౌన్లు ఉన్నాయి, పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ విజిలెన్స్ అధికారులు వచ్చినా కూడా వాళ్ళు గేట్స్ ఓపెన్ చేయమన్నా అందులో వర్కర్స్ గేట్లు ఓపెన్ చేయలేదు. విజిలెన్స్ అధికారులకు వాళ్ళు సహకరించలేదు. ఆ తర్వాత లోకల్ పోలీసులకు ఫోన్ చేసి విజిలెన్స్ అధికారులు వాళ్ళని పిలిపించారు. సో పోలీసుల సహాయంతో ఆ గేట్స్ ఓపెన్ చేసుకొని లోపలికి పోయి చూస్తే భారీ సంఖ్యలో అక్కడ రైస్ బ్యాగ్స్ వాళ్ళకు కనిపించాయి. సుమారు 10,000కు పైగా రైస్ బ్యాగ్స్ దానిలో చూశారు విజిలెన్స్ అధికారులు. అయితే దీనికి సంబంధించి అసలు ఈ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకంటే వీటి మీద బ్రాండ్ నేమ్స్ ఇటు సోనా మసూరి అని, బాస్మతి అని, అలాగే స్టీమ్డ్ రైస్ అని అవన్నిటిపైన మొత్తం బ్రాండింగ్ నేమ్ ఇచ్చేసి కొత్తగా బ్రాండ్ నేమ్స్ తోటి ఉన్నాయి. అయితే ఇవి ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు, ఇక్కడ ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో స్టోర్ చేస్తున్నాడని దీనికి సంబంధించిన ఓనర్ వీరేందర్ను పిలిపించి అక్కడికి ఆ పోలీసులు అలాగే ఇటు విజిలెన్స్ అధికారులు పిలిపించారు కదా, నేను యూపీ అండ్ కేరళ నుంచి ఈ రైస్ తీసుకొచ్చి ఇక్కడ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని చెప్పాడు. కానీ ఇతను కొనుక్కొచ్చిన బిల్స్ ఉన్నాయి, కానీ అమ్మే బిల్స్, సేలింగ్ బిల్స్ మాత్రం లేవు. ఎందుకంటే జనరల్ రైస్ తీసుకొచ్చి ఇక్కడ వాటన్నిటి కూడా పాలిష్ చేసి, అంటే దొడ్డు బియ్యం తీసుకొచ్చి వీటిని ఇక్కడ పాలిష్ చేసి వాటిని బాస్మతి రైస్ అలాగే స్టీమ్డ్ రైస్ వీటిని సోనా మసూరి రైస్ అంటూ ఇతను అమ్ముతున్నట్లయితే విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇటు హైదరాబాద్ మొత్తం ఇతని నెట్వర్క్ ఉంది. సో ఇక్కడ నుంచి అంటే ఈ రాజేంద్రనగర్ మైరాంజేపల్లి నుంచి మొత్తం అతనే ఒక ప్రైవేట్ బ్రాండింగ్ పేరు చెప్పేసి వాటికి సోనా మసూరి అలాగే స్టీమ్ రైస్ అని పేరు పెట్టేసి వాటిని ఇటు హైదరాబాద్ మొత్తం కూడా అతను సప్లై చేస్తున్నట్టు కూడా ఇటు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఈ గోడౌన్ అయితే సీజ్ చేశారు. సో దీనిలో ఉన్న రైస్ అంతా కూడా ప్రస్తుతానికి సీజ్ చేశారు. ఎందుకంటే ఇందులో ఏమన్నా పీడిఎస్ రైస్ కూడా ఉందా, ఎందుకంటే గవర్నమెంట్ పేదలకు ఇచ్చే రైస్ వైట్ రేషన్ కార్డు, ఏవై రైస్ రేషన్ కార్డు, అంత్యోదయ రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చే రైస్ కూడా ఏమన్నా ఉందా అనే అంశాలపైన కూడా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన
శాంపిల్స్ కూడా సేకరించారు. అలాగే ఇతను ఎక్కడ వీటన్నిటిని కూడా పాలిష్ చేస్తున్నాడు అనే అంశాలపైన కూడా ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతానికి అయితే చేస్తున్నారు. సో ఇవంతా కూడా జనరల్ అయితే, కానీ వాటిని పాలిష్ చేస్తున్నట్లయితే పోలీసులు గుర్తించారు. సో దీనిలో పీడిఎస్ రైస్ ఏమైనా ఉందా అనే అంశాలు త్వరలో తెలిసే అవకాశాలు ఉన్నట్లయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య ఇట్లాంటి బిజినెస్ ఎక్కువైపోయింది. ఎందుకంటే దొడ్డు బియ్యం తీసుకొస్తున్నారు, వాటిని పాలిష్ చేస్తున్నారు, పాలిష్ చేసి వాటికే ఇవి కర్నూలు రైస్ అని, సోనా మసూరి రైస్ అని, అలాగే రా రైస్ అని చెప్పేసి అంతటా అమ్ముతున్నారు. సో ఇట్లాంటి దందాలు బయట పెట్టడానికి ఇట్లాంటి రైస్ చేస్తున్నామని విజిలెన్స్ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ 3 గోడౌన్లు ఉండగా వాటిలో ఒక గోడౌన్ అయితే ప్రస్తుతానికి సీజ్ చేశారు. సో ఈ కాంపౌండ్ లో ఉన్న బియ్యం నిల్వల్ని వేసి కూడా ముట్టుకోవడానికి వీల్లేదంటూ కూడా వీళ్ళు చెప్పారు. సో ఇందులో రా రైస్ దీనికి సంబంధించి ఇవి ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనే ప్రాసెసింగ్ అంతా ప్రస్తుతం తెలుసుకుంటున్నామని, దానిలో ఉన్న కొన్ని శాంపిల్స్ అయితే ప్రస్తుతానికి విజిలెన్స్ అధికారులు తీసుకొని వెళ్లారు. థ్యాంక్ యూ సదా. హెచ్ఎండీఏలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. బాధ్యులైన అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా హెచ్ఎండీఏ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై అధికారులతో రివ్యూ చేశారు సీఎం రేవంత్. ఓఆర్ఆర్ టోల్ టెండర్ల అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సీబీఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని నిర్ణయించారు. వెంటనే పూర్తి వివరాలు ఇవ్వాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని కోరారు. సచివాలయంలో హెచ్ఎండీఏ మున్సిపల్ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సినిమా స్టార్లు క్రికెట్ ఆడితే ఆ మజానే వేరన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 2 రాష్ట్రాల్లో ఉన్న టూరిజం ప్రాంతాల్ని యాక్టర్స్ విజిట్ చేయాలన్నారు. మన టూరిజాన్ని మనమే ప్రోత్సహించుకోవాలన్నారు. సీసీఎల్ లీజ్ సీజన్ 10 రేపటి నుంచి ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. తెలుగు వారియర్స్ టీంని పరిచయం చేసుకున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. లీగ్లో పాల్గొంటున్న హోమ్ టీం తెలుగు వారియర్స్ తో పాటు మరో 7 జట్లు పాల్గొంటున్నాయి. టూరిజం డిపార్ట్మెంట్ ఇందులో భాగస్వాములైనందుకు ఆనందిస్తూ ద వెరీ పర్పస్, ద వెరీ రీజన్ వీ హ్యావ్ టు ప్రమోట్ టూరిజం నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. దిస్ టూరిజం ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్, అంటే వేలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించే కార్యక్రమం. సో మీ యొక్క వేదిక ద్వారా మరి వేలాది మందికి ఈ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా అందించడం కోసం ఒక అవకాశం కల్పించినందుకు ఈ సంస్థ కూడా నేను అభినందించే కార్యక్రమం చేస్తూ, సేమ్ టైం మిమ్మల్ని కోరేది కూడా ఒకటి ఏంటంటే, మీకున్నటువంటి లీజర్ టైంలో, యువర్ ఆల్ సెలబ్రిటీస్, లీజర్ టైంలో యాజ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, అంటే మనిషిగా మానవ జన్మనే ఒక ఉత్కృష్టమైన జన్మ, అదే మన గొప్ప అదృష్టం. సో మనకున్నటువంటి మేధాశక్తి కావచ్చు, ఆర్థిక శక్తి కావచ్చు, శారీరక శక్తి కావచ్చు, ఏదో రూపంలో సమాజానికి ఉపయోగపడాలి. అందుకని మీ అందరితో విజ్ఞప్తి, వెనెవర్ యూ గెట్ ఏ లీజర్ టైం, విజిట్ tourism places. Whenever you visit, you are informed in advance. We will organize everything. We will also pull the crowds. అంటే కనీసం 5-10 వేల మందితోటి అందులో మిమ్మల్ని భాగస్వామ్యం చేసే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు ఇందులో మనం చూసినటువంటి చాలా తక్కువ. There are umpteen number of places which we are supposed to see. ఎక్కడెక్కడ పోతూ ఉంటాం ప్రపంచంలో, మన దగ్గర మనం చూడలే. There are many other places which are to be still yet to be exploited. చాలా ఉన్నాయి. ఈవెన్ కేవ్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా పోవాలంటే భయం అనిపిస్తూ ఉంది. ఎక్కడో నల్లమల ఫారెస్ట్లోనే ఇటువంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అంటే తెలంగాణ అయినా, తెలుగు అయినా, ఆంధ్ర అయినా ఒక గొప్ప సంస్కృతి, చారిత్రక కట్టడాలు, పురాతన కట్టడాలు, ఆనాడు నవాబులు కావచ్చు, నిజాములు కావచ్చు, రాజులు కావచ్చు, గొప్ప గొప్ప ఉన్నాయి. మనం ఐ థింక్ నాట్ ఈవెన్ 1% చూడలా. సో డెడికేటెడ్ డిఫరెంట్ మనకి సరే ఎన్నో వ్యాపకాలు ఉంటాయి, మీకు షూటింగ్స్ ఉంటాయి, అదర్ యాక్టివిటీస్ ఉంటాయి. అయినా కూడా ఎవ్రీ మంత్ లైక్ వెస్టర్న్ కల్చర్. అమెరికాలో ప్రతి వారంలో 2 రోజులు దే స్పెండ్ ఓన్లీ ఫర్ టూరిజం. అంటే దే గో అరౌండ్ ది వరల్డ్ డిఫరెంట్ ప్లేసెస్. మన అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అంటే మనకు అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టుగా
ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నా, ఎన్నో అవకాశాలున్నా వీఆర్ అనేబుల్ టు మార్కెట్ అవర్ న్యాచురల్ గిఫ్ట్స్ ఏవైతున్నాయో వీఆర్ అనేబుల్ టు మార్కెట్ అక్రాస్ ది వరల్డ్. ఏమీ లేనటువంటి ఇసుక తప్ప ఏమీ లేనటువంటి దుబాయ్లో అక్కడ పెట్రోల్ కూడా లేదు. ఏమీ లేని దుబాయ్ ఇలా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఉంది. అండ్ దట్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అట్లాగే సింగపూర్ తీసుకున్నా, మన దగ్గర కంపేర్ చేసుకుంటే న్యాచురల్గా చాలా ఉన్నాయి. అంటే రకరకాల కట్టడాలు, రకరకాల సంస్కృతులు, రకరకాల విభిన్నమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా చూడాల్సిన అవసరం ఉంది, చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అన్నట్టుగా ఇంతకుముందు యాంకర్ అన్నట్టుగా రాజకీయ నాయకులు అంటే ఆ పొలిటికల్ మీటింగ్ తప్ప ఎవరు రారు. మరి నిజంగా ప్రజలకు చూపించాలంటే, పబ్లిసైజ్ కావాలంటే సో మీలాంటి సెలబ్రిటీస్ వస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి వాటిని కూడా మేము మా డిపార్ట్మెంట్ ద్వారా వాటిని కూడా చూపించే కార్యక్రమం చేస్తాం. అందులో ప్రతి ప్లేస్ కూడా ఎక్కడ పోయినా కూడా అడ్వాన్స్గా చాక్అవుట్ ఏ ప్రోగ్రామ్, ఇంటిమేట్ యూ ఆల్, హ్యావ్ ది ఫ్రీక్వెంట్ హాఫ్ ఎన్ నవ్ అండ్ దెన్ మీటింగ్స్ పెట్టుకొని మై రిక్వెస్ట్ అంటే మీరందరూ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. దిర్ ఇస్ అనదర్ రీజన్ వై ఐఎమ్ టెలింగ్ దిస్ అంటే దిర్ ఇస్ అనదర్ రీజన్. ప్రపంచానికే వ్యాక్సిన్ అందించిన ఘనత రాష్ట్రానికి దక్కుతుందని అన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. హెచ్ఐసిసిలో జరిగిన 21వ బయో ఆసియా సదస్సు ముగింపు సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొన్నారు. ఫార్మా రంగానికి ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సెమినార్లో ప్రదర్శించిన స్టార్టప్ కంపెనీల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. The curtains on the 21st editions of the BioAsia 2024, we reflect on the incredible journey we embarked upon together. 2,000 plus delegates have visited this park. This time, over the past 2 days, we have seen the largest participation with more than 200 exhibitors and startups showcasing their innovations. About 2,737 delegates with over 750 visitors exploring the latest advancement and forging new partnerships. 80 odd speakers shared their insights of knowledge. This BioAsia conference has facilitated over 2,800 B2B, business to business meetings here. More than 4 Fortune 500 CEOs attended for the first time in history. Takeda announced, I am proud to say, a multinational company, Takeda announced 50 million doses of dengue vaccine manufacturing in Telangana in collaboration with Biologically. I would like to also mention here the German company Miltenyi announced setting up their first R&D center in Telangana. I am more happy to say that about 2,000 crore investment has come from Oryx Propellant and Terminus Group. 2 days back, we had an opportunity to inaugurate the largest corporate pharma BMS and also a Providence office center. In conclusion, overall numbers reflect the growing importance of BioAsia on the global stage and the immense potential of healthcare industry in Telangana. I am standing before you not only as a governor but as a doctor who always feel whatever may be the invention and whatever may be the advancement, it should be useful to the poorest of the poor. We are very happy. As a doctor, I am very proudly I can say, during the COVID situation, I have taken the Indian vaccine, particularly produced in our state, Bharat Biotech. Why I am telling that when we were medical students, we were longing for a situation like that. The polio vaccine came to India after quite a long time. Rubella vaccine came to India after quite a long time. But when we produce vaccine and when we not only produce the vaccine, not only given to our people, when it was exported, a person like me, really, we felt very happy, so that particularly the participation of the entrepreneurs, the biotechnology centers, and in the pharma hubs from Hyderabad, I am really very happy as the first citizen of this state. హైదరాబాద్ మియాపూర్లోని శ్రీ చైతన్య క్యాంపస్లో టెడ్ ఎక్స్ కార్యక్రమం జరిగింది. భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి టెడ్ ఎక్స్ వేదికపై విద్యార్థులు మాట్లాడారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు స్కూల్ ప్రిన్సిపల్ భావన పాఠక్. నేటి పోటీ ప్రపంచానికి విద్యార్థుల్ని సన్నద్దం చేసేలా శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రణాళిక ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సీమా బొప్పన,
చీఫ్ అకాడమిక్ ఆఫీసర్ పుష్పవల్లి పాల్గొన్నారు. Actually, this is a very good platform which the management has given to my child in this very young age, and I thank everyone. I mean, like especially Principal Ma'am, who supported and molded the children very well. That initially, I mean, I was not sure even as a parent what is TED about. TED is nothing but it is related to technology and entertainment and design together. So నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నా స్కూల్ వాళ్ళు నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ ఐ థింక్ దాట్ ఇట్స్ గోయింగ్ టు బి అ రియలీ గుడ్ వే టు కమ్యూనికేట్ అ మెసేజ్ టు ఎనీవన్ ఇన్ ది పబ్లిక్ అండ్ ఎవ్రీథింగ్. క్వాలిటీ ఎడ్యుకేషన్ సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండడానికి కోసమని ఫ్యూచర్ పార్ట్నర్స్ గ్లోబల్ స్కూల్ అని అకాడమిక్ డైరెక్టర్ సీమ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సో ఈరోజు ఈవెంట్ టెడ్ అంటే టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ అండ్ డిజైన్. సో ఈ టెడ్ ఈవెంట్స్ అనేవి ఇంటర్నేషనల్గా గ్లోబల్గా కాన్ఫరెన్సెస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ వెల్ రికగ్నైజ్డ్ టెడ్ టాక్స్. అండ్ స్కూల్ విభాగంలోకి వచ్చేసరికి ఐ థింక్ శ్రీ చైతన్య హ్యాస్ టేకెన్ ద ప్రైడ్ టు ఆర్గనైజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఈవెంట్. సో మాకు ఇక్కడ 12 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే విద్యని ఓన్లీ క్లాస్ రూమ్స్కి బుక్స్కి పరిమితం చేయకుండా వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇవ్వాలని, గ్లోబల్ ఎక్స్పోజర్ ఇవ్వాలని, ప్రాక్టికల్ లెర్నింగ్కి చాలా దగ్గరగా తీసుకెళ్లాలని, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్కి చాలా దగ్గరగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. I heartily congratulate all the participants, the students who has made their first public speaking activity. And one more thing, and I want to express my gratitude for the management who has given an opportunity for the kids to express their views on various topics very amazingly. Chaitanya Future Pathways Schools వాళ్ళు కండక్టింగ్ దిస్ ఈవెంట్స్ అనేది సీరియస్లీ చాలా మంచి అంబిషన్ ఫర్ ద కిడ్స్. యాక్చువల్ వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్కి కానీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్కి దీస్ కైండ్ ఆఫ్ షేరింగ్ ఐడియాస్ అనే కాన్సెప్ట్ లాంటి ఐడియాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ చైతన్య వాళ్ళు ఇది కండక్ట్ చేస్తున్నందుకు సీరియస్గా వాళ్ళ మంచి కెరీర్కి ఒక బెస్ట్ పాత్వేస్ దే ఆర్ బిల్డింగ్ అప్ అని షూర్గా చెప్పవచ్చు. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉంటాం. ఈ ఫ్యూచర్ పాత్వేస్ వాళ్ళ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ టెడ్ టాక్ ఎంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చింది. పోలీస్ శాఖకు 50 బ్రీత్ అనలైజర్స్ ని అందజేసింది డయాజియో కంపెనీ యాజమాన్యం. రాష్ట్ర పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో డీజీపీ రవిగుప్తాకు బ్రీత్ అనలైజర్స్ ని అందజేశారు డయాజియో కార్పొరేట్ అఫైర్స్ సీనియర్ జనరల్ మేనేజర్ రవివర్మ. వారికి ధన్యవాదాలు తెలిపారు డీజీపీ. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురంలో ఉద్యోగాలు ఇప్పిస్తా అని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి 7 దగ్గర 5,40,000 తీసుకున్న సత్యశీల్ అనే బీహెచ్ఈఎల్ ఉద్యోగి మోసం చేశాడు. బాధితుడు విఠల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో సత్యశీల్ ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. వికారాబాద్ జిల్లా పరిగి పూడూరు సమీపంలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. 50,990 రూపాయల నగదు, 9 మొబైల్స్, 5 కార్డులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పేకాట ఆడుతున్న వారంతా మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరులతో పాటు పరిగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఓ ఉద్యోగి ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. పేకాట స్థావరంపై దాడి విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. సికింద్రాబాద్ చిలుకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ జరిగింది. వృద్ధురాలి మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసుని ఎత్తుకెళ్లాడు దుండగుడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసు చోరీ చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.